అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. లక్షలాది మంది ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనగా విశాఖ సమీప ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు సామాన్య ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా ప్రధాని మోదీ యోగాపై విడుదల చేసిన పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు లక్షలాది మంది ఏకకాలంలో యోగాసనాలు వేశారు. కాగా ఈ కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం 10 రోజుల ముందు నుంచే రంగంలోకి దిగి భారీ ఏర్పాట్లు చేసింది. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల సముద్ర తీరంలో 326 కంపార్ట్మెంట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో కంపార్ట్మెంట్లో 1000 మంది చొప్పున అనుమతించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ఉచితంగా యోగా మ్యాట్, మంచినీళ్లు బాటిల్, టీ-షర్ట్ వంటివి అందజేశారు. ప్రధానితో పాటు లక్షలాది మంది పాల్గొని యోగాసనాలు వేశారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లొకేషన్స్లో 5 లక్షల మంది ఆసనాలు వేశారు. ఇక శనివారం నాటి ఈ యోగాంధ్ర ఈవెంట్లో భాగంగా ఒకే సమయంలో మొత్తం 3.2 లక్షల మంది యోగాసనాలు వేశారు. దీంతో ఈ ఈవెంట్స్కు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. 2023లో సూరత్లో జరిగిన యోగా ఈవెంట్లో 1,53,00,000 మంది యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డుకెక్కగా విశాఖ యోగాంధ్ర ఈవెంట్ ఆ రికార్డును తిరగరాసింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఏపీ ప్రభుత్వ అధికారులకు ధృవపత్రం అందజేశారు. విశాఖ యోగాంధ్ర ఈవెంట్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, నేడు ప్రపంచవ్యాప్తంగా అశాంతి, అస్థిర వాతావరణం నెలకొందని, ఈ కీలక సమయంలో శాంతి, ఆయురారోగ్యాలను కోరుకునే వారంతా యోగాను సాధన చేయాలని అన్నారు. యావత్ మానవాళికి మేలు చేసే యోగాను విశ్వవ్యాప్తం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ రోజున భారత్లోని హిమాలయ శిఖరాల నుంచి సాగర జలాల వరకు అంతటా యోగా ఫర్ ఆల్ అనే నినాదమే ప్రతిధ్వనిస్తుందని, అది ప్రపంచానికి గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.